6వ అధ్యాయము 16వ వచనం చదవనగా, మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. అమ్మా, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చెప్పబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాం గట్టిగా. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అప్పుడు నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎవరంటనీనా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, మన తండ్రి. మనకు ప్రతిఫలం ఇచ్చేది మన బంధువులు కాదు, మన తోబుట్టులు కాదు, కానీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. ఈయన చూచుచున్న దేవుడు. ఈరోజు ఎంతమంది దేవుని ఆలయానికి వచ్చారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ ఆయన చూచుచున్నాడు. ప్రార్థన మానేసి ఎంతమంది పరిగిపోయారో వారిని కూడా చూస్తూ ఉన్నారు. ప్రార్థనకు రాకుండా ఇంటికాడ చక్కగా తిని పడుకుని నిద్రపోతున్నారో వారిని కూడా చూస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది ఈ సత్యమును ఎరగక దేవుని సన్నిధికి రాకుండా కష్టాలకు శ్రమలకు గురవుతున్నారు. అందుకే అన్నాడు ఇక్కడ 16వ వచనంలో చక్కని మాట చెప్పాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండవద్దు అంటున్నాడు. ఎలా ఉండొద్దు అన్నాడు ఆయన. మనం ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండకూడదో మనకు తెలియజేస్తున్నాడు. ఈనాడు మనుషులను మెప్పించడానికి, మనుషులను మాయ చేయడానికి, మోసం చేయడానికి చాలా మంది లౌకికంగా జీవిస్తారండి, కుయుక్తితో జీవిస్తారండి. ఈ లౌకికమైనది, ఈ కుయుక్తి అయినది ఎవరి హృదయంలో ఉంటుందో వారిని దేవుడు ఎన్నటికీ దీవించడు. కాబట్టి మన గుండెల్లో, మన హృదయంలో లౌకికమైనది కానీ కుయుక్తి అనేది కానీ ఉండకూడదని ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఉండకూడదంటే, దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే లౌకికం అనేది, కుయుక్తి అనేది ఉండకూడదు. చాలా మంది నటిస్తారండి. ఎంత నటనంటే అంత నటన. ఎవరిని? చాలా నటన. ఇతరులకు తెలియనట్టుగా, ఇతరులకు తెలియకుండా ఎంత నటన నటిస్తారో. ఒకవేళ నీ ముందున్న మనిషికి తెలియకపోవచ్చు, లేక నీ తోడుగా ఉన్న నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ సేవకునికి తెలియకపోవచ్చు, నీ కన్న పిల్లలకు తెలియకపోవచ్చు. నీ నటనంతా నీ అన్నకు కానీ, నీ తమ్ముడికి కానీ, నీ తల్లికి కానీ, నీ తండ్రికి కానీ తెలియకపోవచ్చు నీ నటన. కానీ ఒక ఆయన అన్నాడు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు.
దేవుని ప్రజలారా, చాలా మంది ఎంతగా నటిస్తారంటే అంతగా నటిస్తారు. ప్రార్థించే వారికి అలాంటి నటన ఉండకూడదు అని దైవజనుడిగా తెలియజేస్తున్నా. ప్రార్థించేవారు హృదయపూర్వకముగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కడుపులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడకూడదు. ఈనాడు చాలా మంది అలా ఉన్నారండి. నేను ఆలోచిస్తే వీళ్ళు ఎందుకు నష్టపోతున్నారు, వీళ్ళెందుకు కష్టాలకు గురవుతున్నారు, వీళ్ళెందుకు శ్రమలకు గురవుతున్నారు? సత్యాన్ని ఎరిగి కూడా, సత్యవాక్యాన్ని విని కూడా ఎందుకు ఇలా బాధలకు ఇబ్బందులకు గురైపోతున్నారంటే కొంతమంది నటించేవారుగా ఉంటున్నారట. నటన జీవితం దేవునికి ఇష్టము కాదు. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడేవారుగా మనం ఉండాలి. కడుపులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అన్నటికి మాట్లాడకూడదు. కడుపులో ఏముందో అదే బయటికి మాట్లాడు, ఉన్నట్టుగా మాట్లాడు. దేవుడు తప్పకుండా నీ మాట వింటాడు. రెండవది నీ ప్రార్థన వింటాడు. మూడవది నీ జీవితాన్నైనా పరీక్షించి పరిశోధిస్తాడు. అందుకంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందుని నీ తండ్రికి కనబడవాలని ఉపవాసము చేర్చున్నప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన వింటాడు. రహస్యమందున్న తండ్రి నిన్ను చూసి నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఈనాడు చాలా మంది ప్రార్థన చేస్తారు, జవాబు రావట్లేదంటే ఇదే కారణం. ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఎందుకు మాకు కృప దొరకట్లేదు, ఎందుకు మాకు దీవెన దొరకట్లేదంటే మనం దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవట్లేదని అర్థమవుతుంది. మనుషులను మెప్పించడానికి, మనుషులను నమ్మించడానికి నువ్వు ఎంత నటన జీవితాన్ని జీవించినా ఇహలోక సంబంధంగా కొంతకాలం నువ్వు సుఖంగా బ్రతుకుతావు, కొంతకాలం నువ్వు క్షేమంగా బ్రతుకుతావు, కొంతకాలం నువ్వు బాగానే అనుభవిస్తావు. కానీ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు నిన్ను తప్పించలేరు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు నిన్ను కాపాడలేరు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు కూడా నిన్ను ఆదుకోలేరు. చాలా మంది అంటారు, ఎందుకు వస్తుందయ్యా దేవుని ఉగ్రత, ఎందుకు వస్తుంది దేవుని ఉపద్రవము, అసలు ఎందుకు వస్తుంది చెప్పండి. ఏమా చెప్పాలి, ఎదురున్నావు? దేవుని ఉగ్రత మనకు ఎందుకు వస్తుంది?